పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక అందమైన నది ఒకటి ఉండేది. అడవిలోని జంతువులు నీటి కోసం ఆ నది వద్దకే వచ్చేవి. ఆ నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చింది. దానికి గర్వం ఎక్కువ. ఆ చెట్టు కిందనే గూటిలో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు చూడు, ఎంత చెత్తగా ఉందో. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమీ రక్షణిస్తుంది? అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నా పైన ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. మరెవ్వరి గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షికి కోపం వచ్చి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూటిలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్పింక ఎవ్వరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే కనీసం నీ ప్రాణాన్ని కూడా రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదిలిచ్చింది. ఆ పక్షి మాటలకు తాబేలు సిగ్గుతో తలదించుకుంది. అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికుండే విలువ వారికుంటుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.